ప్రైజ్ మనము ఆత్మ గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. శరీర క్రియలను ఆత్మచేత ఎలా జయించాలి ఇవన్నీ మనం నేర్చుకుంటూ ఉన్నాం కదా. సో మనం ఏంటంటే ఇప్పుడు రోమా 8వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు చూస్తాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవం నీచు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించాను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకున్నట మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవాలని పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. మీకు అర్థమైందండి కొంచెమన్నా? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదండి. వన్స్ మనము క్రీస్తుని రక్షకుడిగా మనం స్వీకరించాము, అంగీకరించాము అంటే పాప మరణముల నియమం నుండి ఎక్కడికి వచ్చాము? ఆత్మ యొక్క నియమానికి మనం వచ్చాం. పాప మరణాలకి, పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి యొక్క శరీరం అనేది ఆత్మ నియమంలోకి వచ్చేసింది. పాప మరణాల నియమం నుండి ఆత్మ నియమంలోకి వచ్చేసింది. అంటే ఇక పైన మనలో జీవించేది క్రీస్తు యేసు యొక్క ఆత్మే. ఫస్ట్ స్టెప్ ఇది. వన్స్ మనం యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించాము అంటే నువ్వు పాప మరణముల నియమం నుండి ఆత్మ నియమంలోకి వచ్చేసావు. ఇంకా నీ శరీరం అనేది అంటే నువ్వు ఇంకా పాపానికి భయపడతావు, పాపం చేయడానికి నువ్వు ఇష్టపడవు. ఎందుకు అంటే నువ్వు ఆ యొక్క శరీర సంబంధమైన పరిస్థితి నుండి ఆత్మ సంబంధమైన వన్స్ నువ్వు యేసు ప్రభువు నీ హృదయంలో ఒప్పుకొని నిన్ను హృదయంలో అంగీకరించి నోటితో ఎప్పుడు ఒప్పుకున్నావో ఈ యొక్క పాప మరణముల నియమం నుండి ఆ యొక్క ఆత్మ నియమానికి వచ్చావు. ఈ యొక్క పాపం అంటే నీకు భయం వస్తుంది, మరణం ఎట్లా వస్తుంది నీకు అర్థమవుతుంది. అంటే ఇక వన్స్ యేసు ప్రభుని మనం రక్షకుడిగా స్వీకరించిన తర్వాత ఇక పాప మరణముల నియమం నుండి ఆత్మ నియమంలోకి వచ్చేస్తావు. మీకు అర్థమైందా? పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనిషిని బాగు చేయడానికి ఎవరు వచ్చారు? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. చూడండి అవే విషయాలు ఇక్కడ. ధర్మశాస్త్రము దేనిని జయజాలకపోయినో దానిని దేవుడు చేశారు. ధర్మశాస్త్రం అంటే ఏంటంటే కొన్ని రెస్ట్రిక్షన్స్, నువ్వు అబద్ధం ఆడకూడదు. మీకు అర్థమైందా? బాగా కాన్సెప్ట్ మీరు బాగా అర్థం చేసుకోండి. ధర్మశాస్త్రంలో కొన్ని ఆజ్ఞలు కట్టడలు ఉంటాయి. పర్పస్లీ నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు అది ఫాలో అవుతావు. ఎందుకు అంటే ఆ భయం కొద్దీ ఆ ధర్మశాస్త్రం అనేటువంటి దానికి నువ్వు లోబడినావు గనక. అసలు లోకానికి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చిన వరకు పాపం అంటే ఏంటో తెలియదు. దేవుడు వన్స్ ధర్మశాస్త్రము ఇశ్రాయేల్కి మోషే ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ బ్యాడ్, వాట్ యూ హ్యావ్ టు డూ, వాట్ వీ షుడ్ నాట్ డూ అనేది అక్కడ అర్థమైంది. మనం ఏది చేయొచ్చు, చేయకూడదు, ఏది తప్పు, ఏది ఒప్పు అనేది ధర్మశాస్త్రం ద్వారానే మనిషి తెలుసుకున్నాడు. అంతవరకు వాళ్ళకి ఏం తెలియదు యాక్చువల్గా. ఇప్పుడైనా సరే క్రీస్తు యేసునందు ఉన్నవారు నూతన సృష్టి. అంతకు మునుపు వాళ్ళ జీవితాలు అంటే పాప జీవితంతోనే ఉంటాయి. ఆటోమేటిక్గా లోకాశలను అనుసరించి మునుపు వాళ్ళకి ఏ యొక్క ఆశలు ఉన్నాయో, కోరికలు ఉన్నాయో ఆ రీతిగానే వాళ్ళు వెళ్ళిపోతారు. వన్స్ మనం ఆత్మ నియమంలోకి వచ్చేసాం, ఈ యొక్క ధర్మశాస్త్రం ఇంకా డామినేట్ చేయదు. అంటే ఇప్పుడు ఏంటంటే ధర్మశాస్త్రం పర్పస్లీ ఇది నువ్వు చెయ్యాలి అని నీ మీద ఒక ప్రెషర్ ఉంటుంది. అది చేయకపోతే తప్పు, పాపం. కానీ ఇక్కడ వన్స్ ఆత్మ నియమంలోకి మనం వచ్చాక ఎవరు మనకి ఆ ధర్మశాస్త్రం అనేది ఆటోమేటిక్గా మనలో నెరవేర్చబడుతుంది. అంటే ఇంకా అబద్ధం ఆడమన్నా నీకు ఆడడానికి ఇష్టం ఉండదు. అది ఆత్మనియమం అంటే ఆ యొక్క ధర్మశాస్త్రమే ఆత్మ ద్వారా ఆటోమేటిక్గా నెరవేర్చబడింది. ఎప్పుడు? యేసు ప్రభుని నీ హృదయంలో రక్షకుడిగా స్వీకరించినప్పుడు. నీకు అర్థమైందా కాన్సెప్ట్?
ఇదే చెయ్యాలి. మరలా నువ్వు పర్పస్లీ నువ్వు పాపం వైపు వెళ్ళిపోతున్నావు, నువ్వు శరీరాన్ని అనుసరించే వెళ్తున్నావు. అంటే నువ్వు ఇంకా పాప మరణాల నియమం నుండి నువ్వు విడుదల పొందుకోలేదు. ఇంకా యేసు ప్రభు వారికి యాక్చువల్గా నీ హృదయంలో నువ్వు స్థానం ఇంకా ఇవ్వలేదు. బాగా అర్థం చేసుకో. నువ్వు ఆత్మ నియమంలోకి రాలేదు. ఇంకా నువ్వు లోకాన్ని అనుసరించి, పాపాన్ని అనుసరించి, శరీరాన్ని అనుసరించే జీవించాలని నువ్వు అనుకుంటున్నావు. అంటే నువ్వు ఇంకా యేసు ప్రభుని ప్రభువుగా నీ హృదయంలో నువ్వు స్వీకరించలేదు. ఆ యొక్క ఆత్మ నియమం అనేది నీలో ప్రారంభం అవ్వలేదు. పాప మరణాల నియమం నుండి నువ్వు ఇంకా విడుదల పొందుకోలేదని అర్థం చేసుకోవాలా. కనుక ఇకనైనా మించిపోయింది లేదు. క్రైస్తవులము అని చెప్పుకుంటూ కూడా ఈ యొక్క ఆత్మ నియమం అనేది మన జీవితాల్లో పని చేయకపోతే అది వృధా ప్రయాసే. దానివల్ల ప్రయోజనం ఉండదు. నువ్వు ఎంత చేసినా ప్రయోజనం ఉండదు. నువ్వు వన్స్ యేసు ప్రభుని నువ్వు రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించావు అని అంటే నువ్వు పాప మరణాల నియమం నుండి ఎక్కడికి వచ్చేయాలో ఆత్మ నియమానికి వచ్చేస్తావు ఆటోమేటిక్గా. నీకు పాపం వైపు ఆసక్తి ఉండదు. యాక్చువల్గా లోకం వైపు ఉండదు. లోకం ఎటుపోతుందో నీకు అనవసరం. చూడండి ఇక్కడ, ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినా దానిని దేవుడు చేశారు. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించుటి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. మనం ఎంత పాపులమైనప్పటికీ ఉచితంగానే యేసు ప్రభు వారిలో క్షమాపణ ఉంది. నువ్వు క్షమాపణ తీసుకున్నావు, ఓకే. నీ పాపాలన్నీ నువ్వు, ఎందుకంటే ఈ యొక్క ధర్మశాస్త్ర విధిని మన జీవితాల్లో నెరవేర్చడానికి. అంటే ధర్మశాస్త్రం అంతా ఏం చెప్తుంది? పాపం చేయకూడదు, నీతిని అనుసరించి వెళ్ళాలి. అదే ధర్మశాస్త్రం చెప్తుంది, అవునా? దేవుడిని దేవుడిగా మనం అంగీకరించాలి, స్వీకరించాలి. దేవుడిని మనం అనుసరించి జీవించాలి. దేవుడి ఆజ్ఞలు కట్టలు గైకొనాలి. అలాంటి అట్టి పక్షంలో నీకు ఏ శిక్ష ఉండదు, ఏ విధి ఉండదు. కానీ ఇక్కడ ఏమైందంటే క్రీస్తు యేసులోకి మనము ఉచితంగానే ఏ శిక్షా విధి లేకుండా అయిపోయాం. ధర్మశాస్త్రము కొన్ని విధులు, కొన్ని శిక్షలు ఉంటాయి. నువ్వు ఇది చేస్తే ఇది అవుతుంది, చేస్తే ఇది అవుతుంది, ఇది చేయకుంటే నీకు ఇలాగ అవుతుంది అని కొన్ని అవి ఉన్నాయి. అదంతా ఇప్పుడు క్రీస్తు యేసులో నెరవేర్చబడింది. అంటే ధర్మశాస్త్రం నీతి విధి అనేది ఆటోమేటిక్గా మనలో స్టార్ట్ అయిపోతుంది. మీకు అర్థమవుతుందా? వన్స్ నువ్వు యేసు ప్రభువారిని హృదయంలో రక్షకుడిగా స్వీకరించిన తరువాత నీకు ఏ శిక్షా విధి ఉండకూడదు. అంటే నువ్వు ఈ యొక్క పాప మరణముల నియమం నుండి ఆత్మ నియమంలోకి వచ్చేయాలి. నీలో అది జరగాలి. ఆ కార్యం ఆత్మ నియమంలోకి నువ్వు ఎప్పుడు వచ్చేస్తున్నావో, నువ్వు వచ్చేస్తున్నప్పుడు దుష్టుడు రకరకాలటువంటి టెంప్టేషన్స్ అన్నీ పెడతాడు. బట్ అవన్నీ నువ్వు ఓవర్కమ్ అవ్వాలి. ఇవన్నీ ఓవర్కమ్ అవ్వడానికి నీకు ఆత్మే నీకు సహాయం చేస్తారు. ఈ యొక్క శరీర సంబంధమైన మనస్సు నుండి ఆత్మ సంబంధమైన మనస్సులోకి నువ్వు మార్చబడతావు. చూడండి ఇక్కడ, శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన, ఇంకా అక్కడి నుంచి నువ్వు శరీరాన్ని అనుసరించి నడవు. ఆత్మ నాకు రక్షణ కార్యం నాలో జరిగినప్పుడు ఆ యొక్క పాపములన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టి యేసు ప్రభు రక్తంలో కడగబడిన తర్వాత నాకు చాలా అద్భుతమైన మార్పు నా హృదయంలో నేను చూశాను. అంతవరకు నేను ఏ ఆశలు అయితే నాకు ఉండేవో అవి ఏవీ లేవు. నేనప్పుడు బైబిల్ చదివేదాన్ని, దేవుని మాట వినాలి అనుకునేదాన్ని. ఎక్కడైనా మీటింగ్స్ అంటే దేవుడి మాట నాకు వినబడితే చాలు, వెళ్ళి ఆ యొక్క దేవుని మాటలు వినాలి అని అప్పట్లో నేను అనుకునేదాన్ని ఎక్కువ. అందుకే మీటింగ్స్కి అది అటెండ్ అవ్వడం, తర్వాత ఇవన్నీ జరిగేవి. అప్పట్లో ఏంటంటే ఫుల్లీ వన్స్ మనం యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఇంకా ఏ శిక్షా విధి ఉండదు. ఈ పాప మరణంలో నియమం నుండి ఆత్మ నియమంలోకి మనం వచ్చేసాం. అంటే ఆత్మ విషయాలు అంది మనకి ఆసక్తి, ధ్యానం ఉంటుంది. ఆత్మ విషయాలు ఏంటంటే ఇక ఎక్కువ ప్రార్థన చేయడం, ఎక్కువ పాటలు స్తుతించడం, పాటలు నేర్చుకొని పాడడం, ఇంకా వాక్యాన్ని ఎక్కువ ధ్యానించడం, వాక్యం వినాలన్న ఆసక్తి నాకు ఆ తర్వాతే వచ్చింది. మీకు అర్థమైందా? ఆత్మ నియమం అంటే ఇప్పుడు అర్థమైందా?
పాపం మీద ఆసక్తి ఉండదు. ఇంకా పాప మరణాల నియమం నుండి నువ్వు ఆత్మ నియమంలోకి వచ్చేస్తావు, ఆటోమేటిక్గా వచ్చేస్తావు. యేసు ప్రభుని ఎప్పుడైతే నీ హృదయంలో నువ్వు స్వీకరిస్తే ఆటోమేటిక్గా నీ హృదయంలో మారు మనసు అంటే అదే, మారు మనసు అంటే అదే. అర్థమైందా? ఎప్పుడైతే నువ్వు ఈ యొక్క పాప మరణముల నియమం నుండి నువ్వు విడుదల పొందుకున్నావో నువ్వు ఆత్మ నియమంలోకి వచ్చేస్తావు. అంటే నీకు ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా వాటి మీద, పాపం మీద నీకు ఆటోమేటిక్గా జయం వచ్చేస్తుంది. ఇంకా దానివైపు ఆ జోలు నీకు పెట్టుకోవడానికి నీకు ఇంట్రెస్ట్ ఉండదు. అది జరగాలి, ఆ కార్యం జరగాలి. మనస్ఫూర్తిగా నువ్వు యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. ఈ యొక్క పాప మరణాల నియమం నుండి నా ఆత్మ నియమంలోకి వచ్చేయాలి. వచ్చేసినప్పుడు నీకు ఏది డామినేట్ నేను చేయలేదు అప్పుడు. అర్థమైందా? అర్థమైంది. చూడండి, ఇక్కడ శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి ఇంకా అక్కడ నడుచుకుంటాం. ఇంకా ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి మనలో నెరవేర్చబడాలని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం మందు పాపమునకు శిక్ష. మన పాపమంతా ఎవరి మీద దేవుడు వేస్తారు? ఆయన కుమారుడి మీద వేస్తారు. పాప శరీరాకారంతో పంపించారు అంటే మనది పాప శరీరాకారం. ఎందుకంటే దేవుడు ఆయన పోలికలో స్వరూపంలో చేసుకున్నప్పటికీ ఆ ఆదాము అవ్వ చేసినటువంటి ఆ అవిధేయత బట్టి, ఆ తప్పిదాన్ని, ఆ పాపాన్ని బట్టి అందరికీ ఆ పాప శరీరాకారం వచ్చింది. ఇంక ఇలా కాదు అని వీళ్ళు ధర్మశాస్త్ర నీతి విధి ఆటోమేటిక్గా మన జీవితాల్లో ఈరోజు ధర్మశాస్త్రం నాలో నెరవేర్చబడింది అని నేను చెప్తాను. ఎలాగ చెప్తాను అంటే, ఇప్పుడు ధర్మశాస్త్రంలో నువ్వు ఏ పాయింట్ తీసుకున్నా అది నేను యాక్చువల్గా ఓకే అంటాను. ఎందుకంటే ఇప్పుడు అబద్ధం ఆడకూడదని నేను ఆడను. నాకు యాక్చువల్గా లోపల నుంచి ఎక్కడ అబద్ధం ఆడాలన్న ఆసక్తి ఉండదు నాకు. మీకు అర్థమైందా? అంటే ఆటోమేటిక్గా ఆ మార్పు అనేది కలుగుతుంది. మీరు బాగా అర్థం చేసుకోండి. ఆటోమేటిక్గా ఆ మార్పు అనేది లోపల నుంచే కలుగుతుంది. మీకు అర్థమైందా? ఈ ధర్మశాస్త్రంలో ఎన్నైతే చెప్పారో అవన్నీ ఆటోమేటిక్గా నా జీవితంలో నెరవేర్చబడతాయి. ఇంకా అంతకంటే కూడా ఇంప్లిమెంట్ అయిపోద్ది ఇక్కడ కొత్త నిబంధన. అంటే వన్స్ యేసు ప్రభుని, ఎందుకంటే ఆయన పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి పాపానికి ప్రాయశ్చిత్తం ఆయన్నే చేసేసి మన పాప భారమంతా యేసు ప్రభు మీద దేవుడు తండ్రి వేసేశారు. సో ఈరోజు మనం ఉచితంగానే పాప మరణముల నియమం నుండి ఆత్మ నియమంలోకి నడిపింపబడుతున్నాం. అంటే ఇక్కడ మనం పాప మరణానికి లోనైపోయింది, మన శరీరం బానిస అయిపోయింది. అక్కడి నుంచి ఈ యొక్క ఆత్మ నియమంలోకి ఎప్పుడు వస్తున్నామో మనము ఈ యొక్క పాపం వైపు మనం వెళ్ళాం. పాపం యొక్క జీతం మరణం కదా. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. పాపం చేసావంటే నువ్వు మరణం అయిపోతావు. మరణం అంటే ఈ మరణం కాదు, మరణం తర్వాత మరణం, రెండో మరణం, భయంకరమైన అగ్నిగుండంలో నీ కళ్ళిప్పుతావు. అది దాని నుంచి విడుదల చేయడానికి ఈ ధర్మశాస్త్ర నీతి విధి యేసు ప్రభు ద్వారా మన జీవితాల్లో నెరవేర్చబడింది. అర్థం చేసుకుంటున్నారా? చూడండి, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనసు మరణం. నువ్వు ఎప్పుడైతే పాప మరణంల నియమం నుండి ఆత్మ నియమంలోకి వచ్చావో ఈ యొక్క శరీరానుసారుల్ని నువ్వు అనుసరించావు, ఆత్మానుసారులు నువ్వు అనుసరిస్తావు, ఆత్మ నియమంలోకి నువ్వు వస్తావు. శరీర నియమం నుంచి నువ్వు విడుదల పొందుకున్నావు. నీకు అర్థమైందా? అప్పుడు నువ్వు ఆత్మ సంబంధమైన విషయాల మీద ఆసక్తి పెడతావు. అంటే నీకు ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు చూడండి చాలామంది, వాళ్ళకి మొన్న నేను ఒకటి చూశాను, వాళ్ళు దేవుడి ప్రేమను గురించి ప్రకటిస్తుంటే చెప్పించుకొని కొట్టేస్తున్నారు. ఆ లేడీస్ పాపం పడుతున్నారని చెప్పుతో కొట్టేస్తున్నారు. అలా కూడా ఆ సేవకుడికి, ఆ సేవకుడు పాపం ఈ బిలీవర్స్కి అందరికీ చెప్పుతూ కొట్టేస్తున్నారు. ఎంత అన్యాయం అనిపించింది దేవుడి ప్రేమను ప్రకటిస్తుంటే. అలా అయినా ఎందుకు భరిస్తున్నారు? ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని కష్టాలైనా ఎందుకు భరిస్తారు అంటే వీళ్ళు ఆత్మ నియమంలోకి వచ్చేస్తారు.
ఈ శరీర నియమంలో ఉండే వాళ్ళని ఆత్మ నియమంలోకి నడిపించడానికి వీళ్ళ తాపత్రయం. ఎందుకు అంటే శరీరానుసారమైన మనస్సు అనేది మరణమైపోతారు వాళ్ళు. ఈ యొక్క ఆత్మ సంబంధమైన మనుషులు ఆత్మ సంబంధమైన నియమంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఆగలేరు. ఈ శరీర సంబంధమైన మనుషులు కూడా ఆత్మ సంబంధమైన నియమంలోకి రావాలని వాళ్ళు తాపత్రయపడుతూ ఉంటారు. ఆ ప్రేమ వాళ్ళని బలవంతం చేస్తుంది. ఇంకా ఆత్మ విషయాల మీద ఆసక్తి పెడతారు. ఇంకా వాక్య ధ్యానం చేయాలి, దేవుడిని ఆరాధించాలి, స్తుతించాలి, దేవుడి కొరకు ఎలాగ పరిశుద్ధంగా ఉండాలి, దేవుడి కొరకు షిక్క బాబా, దేవుడి కొరకు ఎలా నీతిగా ఉండాలి, దేవుడికి షిక్క బాబా. దైవరాజ్య వ్యాప్తిలో అనేక మంది ఈ యొక్క పాప మరణముల నియమం నుండి విడుదల పొందుకుని వశ్య బాబా రివశ్యాంతరవత్తరబా అనేక మంది శరీర సంబంధమైనటువంటి పరిస్థితి నుండి పాప మరణముల నియమం నుండి ఆత్మ నియమంలోకి నడిపింపబడుదురుగాక. ఈ యొక్క శరీరానుసారులు శరీర సంబంధమైన విషయాలు యందు ఎప్పుడు ఆసక్తి కలిగి ఉంటారు. కానీ ఆత్మ సంబంధమైన మనుషులు ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మ నియమంలోకి వచ్చేస్తారో ఆత్మ సంబంధమైన విషయాల మీద వాళ్ళు మనసు పెడతారు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఇదేంటంటే మనం చూడండి, ఇక్కడ శరీరానుసారమైన మనస్సు మరణం. అది ఎవరికైనా అంతే, పుట్టిన ప్రతి మనిషికి ఇదే వర్తిస్తుంది. నువ్వు శరీర సంబంధమైన పాప మరణముల నియమం నుండి నువ్వు ఆత్మ నియమంలోకి వచ్చేయాలి. ఎందుకు అంటే ఈ యొక్క తండ్రి ఏం చేశారంటే ఇక పాపాన్ని ఆయన కుమారుడికి ఒక పాప శరీరాకారాన్ని ఇచ్చి ఆ శరీరాకారాన్ని ఇచ్చి ఈ యొక్క పాపం అంతా కూడా ఆయన మీద వేస్తారు, ప్రాయశ్చిత్తం చేశారు. ఈ మనిషి పాపమంతా ఈ మనుషుల పాపమంతా ఆ భారం అంతా ఈయనకి వేస్తారు ఈయన మీద. అందుకే ఈరోజు మన క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. వన్స్ నువ్వు యేసు ప్రభుని హృదయంలో నువ్వు అంగీకరించిన తర్వాత, నువ్వు హృదయపూర్వకంగా విశ్వసించిన తర్వాత నువ్వు పాపం వైపు నీ మనసు ఉండదు. అంటే పాప మరణాల నియమం నుండి నీ శరీరం విడుదల పొందుకుంది, ఆత్మ నియమంలోకి నువ్వు వచ్చేసావు. నీకు అర్థమైందా? అర్థం అది. యేసు ప్రభుని అంటే ఏ మతం మారేస్తారు, ఇది అది కాదు. ఇది లోకంలో ప్రతి మనిషి ఆచరించాల్సిన విషయం. ఏ మనిషి అయితే పాపాన్ని కోరుకోవట్లేదు, మరణాన్ని కోరుకోవట్లేదు, నరకాన్ని కోరుకోవట్లేదు అనుకుంటే నువ్వు ఎప్పుడైతే ఆటోమేటిక్గా యేసు ప్రభు అని హృదయంలో ఈ యొక్క మార్పు అనేది నా జీవితంలో నా 18 సంవత్సరాల ఏటని నేను చూశాను. ప్రత్యేకంగా ఆ మార్పుని నేను గమనించాను. మీకు అర్థమైందా? ఈ యొక్క పాప మరణంలో నియమం నుండి నీ యొక్క శరీరం అనేది ఆత్మ నియమంలోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మునుపు ఉండేటువంటి ఆ యొక్క పరిస్థితి నీకు ఇప్పుడు కనబడదు. మునుపు ఉండే శరీరానుసారులు శరీరమైన విషయాలు యందు మనసు పెడతారు, కానీ ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయాలు యందు మనస్సు పెడతారు. మీకు అర్థమైందా? నువ్వు శరీర సంబంధమైనటువంటి పరిస్థితిలోంచి ఆత్మ సంబంధమైన మనిషిగా వచ్చేసావు. అందుకే ఏటి వీళ్ళు లోకంతో సంబంధం లేకుండా ఉంటారు ఏంటి అంటే నువ్వు ఆత్మ నియమంలోకి వచ్చేసావు. పాప మరణాల నియమం నుండి నువ్వు విడుదల పొందుకున్నావు. ఈరోజు నీకు శిక్షా విధి లేదు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ మరణం నుండి ఆ పాపం నుండి నువ్వు విడుదల పొందుకున్నావు ఆటోమేటిక్గా. బాగా అర్థం చేసుకోండి, ఈ పాయింట్ చాలా అవసరం. క్రైస్తవులు అంటే ఎవరు? క్రీస్తు అంటే ఎవరు? మాకేట అవసరం? మేమెందుకు ఆయన్ని నమ్మాలి? ఏంటంత అవసరం? మాకు ఇవి ఉన్నాయి కదా, అవన్నీ అసలు విషయం ఇది. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి? ఇప్పుడు దేవుడు ఉన్నారండి, పుట్టించారు మనల్ని. మన జీవితం యొక్క ఆన్సర్ అంటే మన జీవితాన్ని మనం చేసిన మంచి క్రియలు మంచివైనా చెడ్డవైనా అవన్నీ మనం దేవుడికి చెప్పాలి, లెక్క చెప్పాలి ఒకరోజు. అయితే యొక్క ఖచ్చితంగా పాపం వల్ల వచ్చే జీతం మరణమే, అది డౌట్ లేదు. దేవుడు మన పాపం కోసం పుట్టించలేదు, ఆయన మహిమార్థమే మనుషుల్ని పుట్టించారు. బట్ మనం ఈరోజు పాపం తప్ప ఏం చేయట్లే ఈ లోకాన్ని చూస్తూ ఉంటే, అవునా? మరి ఈ యొక్క పాప యొక్క పరిస్థితి నుండి ఎవరు విడుదల చేస్తారు? పాప నియమం నుండి ఈ శరీరము పాప నియమానికి అలవాటు పడిపోయింది. ఈ యొక్క పాప మరణముల నియమం నుండి శరీరాన్ని ఎవరు విడుదల చేస్తారు? అది విడుదల చేయడానికే యేసు ప్రభు వచ్చారు. ఇది కాన్సెప్ట్. ఇది వన్స్ నువ్వు యేసు ప్రభుని హృదయంలో హృదయపూర్వకంగా ఒప్పుకున్న తర్వాత నువ్వు ఆత్మ సంబంధమైన మనిషిగానే ఉన్నావు, శరీర సంబంధ మనిషిగా లేవు. మీకు అర్థమైందా? ప్రాచీన స్థితిలో ఉండే ఆశలు నీకు ఇప్పుడు ఉండవు. ఆత్మానుసారమైన విషయాలు రికభాష్య రివాశాంతర రికభాష్య రివాశాంతర. హల్లెలూయా. బాగా అర్థమైంది కదండి?
శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవాలని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. పాప పరిహారం నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన కుమారుడినే ఈ లోకానికి పంపారు. ఇప్పుడు ఆయన కుమారుడి మీద మొత్తం పాపం వేశారు. ఆయనే మనకి పాపాలకి ప్రాయశ్చిత్తం అయ్యారు. మీకు అర్థమైందా? అర్థమైందండి యేసు ప్రభు ఎందుకు వచ్చారో? ఆయన మనిషి కాదు, మనిషిలాగే దేవుడు పంపించారు. ఆయన దైవ కుమారుడు. మీరు అనుకుంటారు అందరిలాగే మనిషిలాగా వచ్చాడు మనిషి అనుకుంటున్నారు మీరు. మనిషి కాదు ఆయన, దేవుడు. ఆయన ఈ యొక్క మనిషి యొక్క పాప సంబంధమైన నియమం నుండి, పాప మరణముల నుండి శాంతరా అనేక మంది ఈ యొక్క విషయం అర్థం చేసుకునే జ్ఞానాన్ని దయచేయండి నాయన. పరిశుద్ధాత్ముడా సహాయాన్ని దయచేయండి. కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోండి. ఆయన దైవ కుమారుడు, దేవుడు. ఆయన మనుషులందరినీ పాప మరణంలో నియమం నుండి విడుదల చేసి శరీరానుసారమైనటువంటి జీవితం నుండి విడుదల చేసి ఈ ధర్మశాస్త్ర విధి అంతా మన జీవితాల్లో నెరవేర్చబడ్డానికి ఆయన పాప శరీరాకారంతో వచ్చి మన పాపాలకి ప్రాయశ్చిత్తం అయ్యారు. నువ్వు యేసు ప్రభు ద్వారానే పాప మరణముల నియమం నుండి ఆటోమేటిక్గా పాపానికి లోనైపోయిన నీ శరీరం అనేది ఆత్మ నియమంలోకి వచ్చేస్తుంది. ఎంత గొప్ప కాన్సెప్ట్ చూసారా? మరి మీరు అర్థం చేసుకుంటున్నారో లేదో? ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి నియమంలోకి నువ్వు ఎప్పుడు వచ్చేసావో అది నువ్వు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు క్రైస్తవులని చెప్పబడుతున్న వాళ్ళు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు నిజంగానే ఆత్మ సంబంధమైన నియమంలోకి వచ్చావా? ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి నీతి విధి నీ జీవితంలో నెరవేర్చబడుతుందా? నువ్వు ఆత్మ సంబంధిగా ఉంటున్నావా, శరీర సంబంధిగా ఉంటున్నావా? ఇంకా శరీరాన్ని అనుసరించే వెళ్తున్నావా? అసలు ఆ కార్యం నీ హృదయంలో జరిగిందా? ఆత్మ నియమం అనేది నీ హృదయంలో ఉందా, నీ జీవితంలో ఉందా? ఇంకా శరీర సంబంధమైన మనిషిగానే ఉన్నావా? ఇంకా మించిపోయింది లేదు. ఇప్పుడైనా యథార్థంగా యేసు ప్రభువని ఒప్పుకో, దేవుడని ఒప్పుకో, రక్షకుడని ఒప్పుకో. నీ యొక్క పాప మరణంలో నియమం నుండి ఈ ఆత్మ నియమంలోకి నువ్వు రా. ఆత్మ నియమంలోకి రా. ఆటోమేటిక్గా అది మార్చబడాలి. అక్కడి నుంచి నీకే తెలిసిపోద్ది నువ్వు నూతన సృష్టి అన్న సంగతి. అంతవరకు ఉండే నీ యొక్క పాత స్థితి, ప్రాచీన స్థితి ఖచ్చితంగా మారిపోతుంది. నువ్వు వెళ్ళాలన్నా అటువైపు వెళ్ళలేవు. ఆత్మానుసారమైన మనుషులు ఆత్మ సంబంధమైనటువంటి విషయాల మీద ఆసక్తి చూపిస్తారు. శరీర సంబంధమైన మనుషులు శరీర సంబంధమైన విషయాల మీదే ఆసక్తి చూపిస్తారు. ఆ విధంగా ఇంకా జయకరమైన జీవితం అనేది ఇది స్టార్టింగ్ స్టెప్. ఇది అక్కడితో ఆగిపోవడానికి కూడా లేదు. స్టార్టింగ్ స్టెప్ ఇది. నువ్వు ఒక నూతన జీవితంలోకి, నూతన ప్రారంభంలోకి, నూతన బ్రతుకులోనికి రావడానికి ఇది స్టార్టింగ్ స్టెప్. ఇంకా నువ్వు ఈ లోక సంబంధిగా కానీ, ఈ శరీర సంబంధిగా కానీ నువ్వు ఉండవు. నీ ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి అంతా కూడా నీలో నెరవేర్చబడ్డం నువ్వు చూస్తావు. చూడండి, ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమై ఉంది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏమాత్రము నేరదు. ఆత్మానుసారమైన మనస్సు అనేది ఏంటంటే జీవము, సమాధానం. ఇంకా యేసు ప్రభును ఒప్పుకొని నువ్వు క్రైస్తవులు అనుకొని కూడా ఇంకా నువ్వు శరీరానుసారమైన విషయాల మీద ఆసక్తి, శరీర సంబంధమైనటువంటి పరిస్థితిలోంచి ఇంకా నువ్వు బయటికి రాలేదు. ఈ శరీర సంబంధమైన పరిస్థితి దేవుడికి ఇష్టం లేదు. నువ్వు ఆత్మ సంబంధమైన మనిషిగానే ఉండాలి. ఆత్మ విషయాల మీద ఆసక్తి కలిగి ఉండాలి. ఇక్కడ దేవుడిని వదిలేసి నువ్వు ఇంకా మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయి మళ్ళీ శరీరాన్ని అనుసరించి జీవిస్తే ఇంకా ప్రయోజనం లేదు కదా. నువ్వు ఆత్మ నియమాల్లోకి రావాలి. ఆత్మ సంబంధమైన విషయాలు ఎంత ఆసక్తి కలిగి ఉండాలి. ఆత్మ సంబంధముగా నువ్వు జీవించాలి. ఆత్మ సంబంధమైన సహవాసంలోకి నువ్వు రావాలి. ఇంకా నువ్వు శరీర సంబంధులతో జీవించడానికి లేదు. శరీరానుసారమైన మనస్సు దేవునికి ఇష్టం లేదు, విరోధం. అర్థమైందండి? దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం కలవారు కారు.
ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమే మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమే జీవం కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఇది దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నారో లేదా, ఇదేనండి అభిషేకం. అభిషేకం అంటే ఇక్కడే ఫస్ట్ పాయింట్ అయిపోయింది. యేసు ప్రభుని నువ్వు రక్షకుడిగా స్వీకరించావు, అంగీకరించావు. నెక్స్ట్ స్టెప్ ఇది, దేవుని ఆత్మకి నువ్వు స్థానం ఇవ్వాలి. అదే అభిషేకం అని అందరూ చెప్తున్న మాటలు ఇవే. పరిశుద్ధాత్మ నేను కూడా నా లైఫ్లో నేను అక్కడ వరకు ఒక స్టెప్, అక్కడ నుంచి ఒక టర్నింగ్ పాయింట్. మీకు అర్థమైందా? ఆ 2000లో ఆ అభిషేకం వచ్చిన తర్వాత, ఎందుకు అంటే మనం ఆత్మ సారథ్యంలోకి రావాలి. అంతవరకు మనం శరీరాన్ని మనం డామినేట్ చేయడానికి మనం కష్టపడతా ఉంటామేమో, కానీ అక్కడ పైన ఇంకా నువ్వు క్రీస్తు ఆత్మ అనేది మనలో ఎప్పుడు నివసిస్తూ ఉన్నారో అదే పరిశుద్ధాత్మ అంటాం. మనలో నివసిస్తూ ఉన్నారో క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడు కాడు. ఎందుకు అంటే ఈ యొక్క ఆత్మ లీడింగ్లోకి మనం వచ్చేయాలి, ఆత్మచేత నడిపింపబడాలి, ఆత్మచేత నింపబడాలి. ఇది అభిషేకం అంటారు, పరిశుద్ధాత్మ అంటారు. ఆయన ఆత్మ మనలో లేకపోతే మనం ఆయన వారం కాదు. నేను అదే చెప్పాను చాలా క్లియర్గా. దేవుడు నాకు చూపించిన వ్యక్తి మా చిన్నాన్న ఆత్మ. వాళ్ళు ఏంటంటే అక్కడ ప్రాధాన్యం ఇవ్వలేదు, దైవాత్మ లీడింగ్కి వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వరు ఆ ఫెలోషిప్లో. మీకు అర్థమైందా? వాళ్ళు సొంత జ్ఞానము, సొంత ఆలోచనలు, సొంత స్వనీతి అదే ఎక్కువైపోయింది ఆయనకి. నేను గొప్పవాడు, నేను నీతిమంతుడు, నేను మంచోడిని, అది మనం మాటలు చెప్పినంత ఈజీ కాదండి. నీకు లోపల నుంచి మార్పు కలగాలి. నువ్వే ఒక అద్భుతంలో అనిపిస్తావు, నువ్వు ఒక వింతలాగా ఎలా మారిపోయినబ్బా ఎట్లా అని. అక్కడి నుంచి ఒక నూతనత్వం వస్తుంది. షోయింగ్స్ అపారం అంటే ఇంకేటి, అంత మోసం వేషం అంటే ఇంకేటి. దేవుడి దగ్గర మోసం పనికిరాదే. నేను ఇలాగ ఆత్మని వివేచించే శక్తి నాకు దేవుడు ఇచ్చారు కనుక నేను చెప్తున్నాను. ఆత్మని వివేచించే శక్తి, పరిశుద్ధాత్మ వరాలు ఉంటాయి కదా, అందులో ఆత్మలను వివేచించే శక్తి. నేను చాలాసార్లు ఆయన గద్దించేదాన్ని. ఆయన ఉన్నప్పుడు అందరూ ఆయనకి భయపడిన దేవుడి ఆత్మ ఇచ్చినటువంటి ధైర్యాన్ని బట్టి నేను, ఎందుకు అంటే వాళ్ళని గద్దించాలి, తెలిసిన వాళ్ళు గద్దించకపోతే ఎట్లా. సో అట్లాంటి ఒక వ్యక్తి శరీర సంబంధిగానే మిగిలిపోయాడు ఆయన. నేను అంటున్నా ఆత్మ సంబంధమైన నియమంలోకి ఆయన రాలేదు. ఆయన ఏమైందంటే అక్కడ కొన్ని కట్టుబాట్లు కొన్ని ఫాలో అయ్యాడు, కానీ ఆ మార్పు అనేది హృదయంలో కలగలేదు, జీవితంలో కలగలేదు. ఇక్కడ దేవుడితో రిలేషన్ అనేది ఆయన చూసుకోలేదు. ఎంతసేపు మనుషుల ముందు భక్తి ప్రదర్శన తప్ప ఆ యొక్క ఆత్మ నియమంలోకి వచ్చాడా, ఆత్మ సంబంధిగా ఉన్నాడా, ఆత్మను అనుసరించి జీవిస్తున్నాడా, ఆత్మ అంటే ఈ యొక్క పాప మరణముల నియమం నుండి ఆయన విడుదల పొందుకున్నాడా, ఇది క్వశ్చన్ లేదు అక్కడ. అంటే హృదయ సున్నతి జరగలేదు కనుక ఆ వేషం, ఆ మోసం, ఇంకా కొంచెము అంటే ఈయన దైవ ఆత్మని పొందుకోలేదు. ఏమో ఫస్ట్ స్టెప్లో ఆయన ఉండిపోయాడో ఏంటో మరి నాకు తెలియదు. ఈ యొక్క ఆత్మ నియమంలోకి ఆయన రాలేదు, ఆత్మచేత నడిపింపబడలేదు, ఆత్మచేత నింపబడలేదు. అలాగే ఎంతమంది ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి. చర్చిలకు వెళ్తారు, దేవుడి బిడ్డలే అంటారు, మేము క్రైస్తవులమే అంటారు, తర్వాత మేము కూడా దేవుడిని అనుసరిస్తున్నాం అంటారు. ఏవో కార్యకలాపాలు మనుషుల ముందు చేస్తారు, స్టేజ్లో ఎక్కిపోతారు, పబ్లిక్ మీటింగ్స్లో కూడా కూర్చుని పోతారు, అందరికీ గొప్పవాడిగా అనిపిస్తారు, మందిరాల్లో ప్రథమ స్థానాలు తీసుకుంటారు, నాయకత్వం కూడా వహిస్తారు. కానీ నువ్వు అర్థం చేసుకోవాల్సింది, నువ్వు శరీర సంబంధమైనటువంటి పరిస్థితి నుండి, నీతి విధి నుండి, ఆ యొక్క శరీర సంబంధమైన పాప మరణముల నియమం నుండి నువ్వు ఆత్మ నియమంలోకి నడిపింపబడ్డావా? శరీరానుసారముగానే ఉన్నావా, ఆత్మానుసారంగా ఉన్నావా? బాగా అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్ర నీతి విధి అంతా
నీ జీవితంలో నెరవేర్చబడిందా లేదా? ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి అంటే నీ హృదయ సున్నతి జరిగిందా? నువ్వు శరీరానుసారమైన మనిషిగానే ఉన్నావా? శరీర సంబంధమైన విషయాల మీద ఒక్క స్టెప్ వరకు అలా ఉంటుందండి. నువ్వు ఆత్మని పొందుకోవాలి. దేవుని ఆత్మకి లీడింగ్కి నువ్వు అప్పగించుకోవాలా. ఆత్మ నేను వెళ్ళి ఆదరణకర్త అయిన ఆత్మని మీ వద్దకు పంపిస్తారు, ఆయన మీకు సమస్తాన్ని బోధిస్తారు అంటే ఆ యొక్క ఆత్మ ఖచ్చితంగా అందరికీ కావాలి. మరి ఈయన ఎలా ఫెయిల్ అయ్యాడు? ఎక్కడ ఫెయిల్ అయ్యాడు? వాళ్ళు దేవుని సేవ అనుకొని అంతమంది దేవుని బిడ్డలు మీన్స్ వాళ్ళందరూ మరి ఏంటో మరి నాకు తెలియదులేండి, దేవుడికే తెలియాలి. అలాగని నేను జడ్జి కూడా చేయలేను, కానీ అక్కడ దేవుడు చూపించింది మాత్రం నేను చెప్తున్నా. మరి ఆ మోసం అనేది లేకపోతే మోసకరమైన క్రియల్లో ఉండరు కదా. ఇప్పుడు వాళ్ళు బ్రతికే ఉన్నారు కనుక సరి చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకే మనం ఆ మధ్యకాలంలో ఇక్కడ మెసేజ్ చెప్పిన దానికి ఆ యొక్క 8 కోట్ల ఆస్తి కోసం. ఎందుకు అంటే వాళ్ళు సజీవంగా ఉన్నారు, ఇప్పటికన్నా రిపెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కనుక. చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆ చిన్నాన్నలాగా వెళ్ళిపోయే చీకట్లోనే తిరుగుతుంటే ఏంటి పరిస్థితి అంటే వారు పాప నియమాన్ని విడిచిపెట్టలేదు, ఆత్మ సంబంధమైన నియమంలోకి రాలేదు, శరీరానుసారులుగానే మిగిలిపోయారు. బయట షోయింగ్ మాత్రం ఆత్మ సంబంధము అని షో చేశారు. దానివల్ల ప్రయోజనం లేదే. నువ్వు పాప మరణముల నియమం నుండి ఆత్మ నియమంలోకి రావాలి. నీ శరీర సంబంధమైనటువంటి పరిస్థితి నుండి ఆత్మ సంబంధమైన పరిస్థితికి రావాలి. శరీరానుసారమైన మనస్సు అనేది మరణం కదా. శరీరానుసారులు దేవుడికి ఇష్టం లేదు. దేవుని ఆత్మచేత నువ్వు నడిపింపబడాలి. ఏవో మనంతటా మనం కొన్ని పద్ధతులు పెట్టేసుకున్నాం, కొన్ని రెస్ట్రిక్షన్స్లో ఉన్నాం, ఈ పద్ధతి ఫాలో అయిపోతున్నాను. ఇది ధర్మశాస్త్రం కాదు కదా. నువ్వు ఒక ధర్మశాస్త్రం పెట్టడానికి అంటే నీ చర్చ్కో ధర్మశాస్త్రమా, నీ ఫెలోషిప్కో ధర్మశాస్త్రమా? చెప్పండి. దేవుని యొక్క నియమాన్ని ఫాలో అవుతావా? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. కానీ నువ్వు పలానా ఫెలోషిప్లో ఉంటే, లేదా అల్లా రిస్ట్రిక్షన్ పెడితే, లేదా ఇల్లు పలానా చోట పలానా అల్లా సహవాసంలో ఉంటే నువ్వు శిక్షా విధి కాదు. క్రీస్తు యేసునందు నువ్వు ఉంటే నీకు శిక్షా విధి లేదు. అర్థం చేసుకోవాలా? నాది అలా చర్చి కనుక నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతావు? ఆ చర్చో ఈ చర్చో కాదు, దేవుని ఆత్మచేత నువ్వు నడిపింపబడుతున్నావా లేదా? దైవ ఆత్మ నీలో నివసిస్తున్నారా లేదా? ఇది చాలా ఇంపార్టెంట్. ఇంక ఈరోజుకి ఇవి ఆపుదామండి. ఇంకా కంటిన్యూషన్ ఉంది, ఆత్మ సంబంధమైన విషయాల మీద కంటిన్యూషన్ ఉంది. బాగా అర్థం చేసుకోండి. శరీరానుసారులు శరీర సంబంధమైన విషయాల మీద మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెడతారు. వన్స్ నువ్వు వచ్చావు అంటే ఒక యేసు ప్రభుని రక్షకుడిగా స్వీకరించే నువ్వు యేసు ప్రభు యొక్క ఆత్మ నీలో నివసించాలి. ఆ ఆత్మ ద్వారా నువ్వు నడిపింపబడాలి. అర్థమైందా? ఫస్ట్ స్టెప్ పాప మరణాల నియమం నుండి ఆత్మ నియమంలోకి నువ్వు వచ్చేసావు. ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతినీతి విధి నీలో నెరవేర్చబడ్డం నువ్వు చూస్తున్నావు. నువ్వు శరీరానుసారమైన మనస్సు కలిగి ఉండకూడదు, ఆత్మానుసారమైన మనస్సును నువ్వు కలిగి ఉండాలి. శరీర సంబంధమైన విషయాలను వదిలిపెట్టాలి, ఆత్మ సంబంధమైన విషయాలు కలిగి ఉండాలి. ఆ తర్వాత యేసు ప్రభు యొక్క ఆత్మ వచ్చి నీలో నివసించాలి. ఆ ఆత్మ చేత నువ్వు నడిపింపబడాలి. ఇది సెకండ్ స్టెప్. అర్థమైందండి? దేవుడి కొద్ది మాటలు దీవించినగా చెక్ చేసుకోండి. ఏ చర్చి మనని రక్షించదు. నేను మీకు మా చిన్నాన్నే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళకంటే భక్తి పరులు ఎవరు ఉంటారో లేరా అన్నట్టు ఉండేవారు. వాళ్ళ భక్తి అలా చేసేవారు. మరి ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? రెస్ట్లెస్ ఎందుకయింది? విశ్రాంతిలోకి వెళ్ళాల్సిన ఆత్మ రెస్ట్లెస్ ఎందుకయింది? మన నీతి క్రియలు మనల్ని రక్షించవు. మన కట్టళ్ళు మనం పెట్టుకొని ఇక్కడ ఎంతమంది లేరు, ఇన్ని ధర్మశాస్త్రాలు లేవు, ఎవరికి పడితే వాళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకోవాలి. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆఫ్టర్ దట్ నువ్వు పాప మరణం నియమం నుండి నువ్వు విడుదల పొందుకున్నావు. ఆత్మ నియమంలోకి నువ్వు రావాలి. ఇంకా ఆ తర్వాత ధర్మశాస్త్ర నీతి విధి నీలో నెరవేర్చబడాలి. అంతేకాకుండా నువ్వు ఆత్మానుసారంగా జీవించాలి, శరీరానుసారంగా జీవించకూడదు. ఇంకా శరీర సంబంధంగా మిగలకూడదు. నువ్వు ఆత్మచేత నడిపింపబడాలి. యేసు ప్రభు యొక్క ఆత్మ నీలో నివసించాలి. ఏ ఆత్మ నీలో నివసిస్తున్నారు? ప్రత్యేకంగా మీకు ఒక ఆత్మ ఉందా? బాగా అర్థం చేసుకోండి. ప్రైజ్ లార్డ్.